హాయ్ బేబీ. నేను బేబీ కాదు, ఆ బేబీ మమ్మీని మాట్లాడుతున్నా. ఆంటీ. హాయ్ ఆంటీ. ఎవట్రా నువ్వు? అంటే అది శశియే కదా? ఇంకా వదలవా మా అమ్మాయిని? ఎక్కడుంటావు చెప్పు, అడ్రస్ పెట్టు. అంటే అది అడ్రస్ పెట్టు. సారీ ఆంటీ ఇంకొకసారి నందిని కాల్ చేయను, ఇంకెప్పుడు తనని కలవను, మాట్లాడను. ఆహా, ఇంకెప్పుడు మాట్లాడవా? సరే, ఓకే, బాయ్. నందు 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 ఏంటి? ఇప్పటి వరకు ఆంటీ వాయిస్ నేనే మిమిక్రీ చేశా. నీ ఛీ. ఇంత పిరికి పందం ఏంట్రా నువ్వు? మా ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పిస్తావు నువ్వు? నువ్వు వేసే స్టంట్స్కి ఏదో ఒక రోజు నా హార్ట్కి స్టంట్ పడుద్ది. అన్ని సవ్యంగా సాగిపోతే నచ్చదు కదా నీకు, ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా. అలా ఉంటేనే కదా లైఫ్ లో కొంచెం అడ్వెంచర్ ఉంటది. దీంతో రిలేషన్షిప్లో ఉండాలంటే సాహసం అనే చెప్పాలి. నైస్ హౌస్. థ్యాంక్ యూ. వాటర్ కావాలా? యా. ఇదేం శాసనాల గంధంలో ఉంది? కాన్ఫిడెన్షియల్, డు నాట్ ఓపెన్. బకెట్ లిస్టా? శశితో లేచిపోయి పెళ్లి చేసుకోవాలి, శశితో కలిసి బంజీ జంప్ చేయాలి. వామ్మో, ఇదేదో తేడాగా ఉంది. శశికి క్యాజువల్ ట్రిప్ అని చెప్పి దుబాయ్కి పట్టుకు వెళ్ళి వాడితో స్కై డైవింగ్ చేయించాలి. ఏ శశి, నా పర్మిషన్ లేకుండా నా బుక్ చదవడానికి సిగ్గులేదా? ఆహా, నువ్వు మాత్రం నా పర్మిషన్ లేకుండా దుబాయ్ పట్టుకెళ్ళి ఎగురుతున్న ప్లేన్లోంచి తోసేద్దామని ప్లాన్ చేయలేదా? అంటే అది బకెట్ లిస్టా, నా చేత బకెట్ తన్నించే లిస్టా? ఎవరైనా విష్ లిస్ట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలి, హనీమూన్కి ప్యారిస్ వెళ్ళాలి, ఇలా రాసుకుంటారు. కానీ నువ్వెక్కడ సైకోదానివే బాబు? జంపు జిలానీ చేయాలి, బంజీ జంపింగ్ చేయాలి, నల్లమల్ల అడవుల్లో చిరుతపులతో ఆడుకోవాలి. ఇవేం కోరికలే? ఎవరి ఫ్యాంటసీస్ వాళ్ళకు ఉంటాయి. అమ్మా తల్లి, మనిషి అన్నాడు ఒకసారి చేస్తాడు, కానీ నీతో రిలేషన్లో ఉంటే ప్రతిరోజు చేస్తాడు. శశి ఆగు, శశి ఆగు. ఏ అటు వెళ్తున్నావు ఏంటి? ఇటు పదా. ఇటైనా ఇంటికేగా వెళ్ళేది. ఇంటికి వెళ్తాం సరే, ఇంటికి వెళ్ళే లోపు కుక్కలు చింపిన విస్తరవుతాం. అర్థం కాలే. అక్కడ చూసావు ఎన్ని కుక్కలు ఉన్నాయో, పీకి పడేస్తాయి. కరెక్టే, ఇటే వెళ్దాం. నీకేమన్నా మెంట్లా? శశి, లైఫ్ లో 2 దారులుంటాయి. ఒకటి రెగ్యులర్ అండ్ బోరింగ్, ఇంకొకటి అడ్వెంచర్, థ్రిల్, కిక్. కిక్కు కాదు, కుక్క కరుస్తే ఇంజక్షన్ పొడిపించుకోవాలి. అదే కదా థ్రిల్. లైఫ్ లో ఏం చేసిన థ్రిల్ ఉండాలి శశి. బుర్రున్నాడు ఎవడన్నా అటు వెళ్తే రిస్క్ అని తెలిసి అటు వెళ్తాడా? నేను వెళ్తాను. అయితే నువ్వు వెళ్ళు, నన్ను మాత్రం లాక్కు. పదా. నందు వద్దు. వామ్మో నందు, ఇది చూడు. హాఫ్ అన్ అవర్ వరకు మిడ్ ఇయర్లో అలాగే స్టక్ అయిపోయారంట. అబ్బా, మనకు కూడా ఇలా జరిగితే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. నీకు చూపించా చూడు. సరే గాని ఏదైనా మూవీ నైట్ ప్లాన్ చేద్దామా? చేద్దాం. ఏం మూవీ? ఏదైనా మంచి రొమాంటిక్ మూవీ ప్లాన్ చేద్దామా? మూడ్ బిల్డ్ అవుతుంది. రొమాంటిక్ మూవీస్ బోరింగ్, ఏదైనా హారర్ చూద్దామా? హారరా? ఇప్పుడు హారర్ మూవీ చూస్తుంటే ఇది భయపడి నన్ను హక్ చేసుకుని. సరే, హారర్ ఫిక్స్. ఏదైనా మంచి హారర్ మూవీ రెడీ చేయి, కానీ ముందే చెప్తున్నా, సీన్ మధ్యలో భయం వేస్తుంది ఆపేసేయమంటే మాత్రం కుదరదు. ఓకే. చూడు. చూస్తున్నా. అమ్మో నందు. బా, ఏంది శశి మంచి హారర్ సీన్ వస్తుంటే నీకు భయం ఏంట్లేదా? భయమా? భయం ఎందుకు? చిన్న ఎక్సైట్మెంట్ ఉంది. జస్ట్ చిన్న ఎక్సైట్మెంటా? ఏ నీకెలా ఉంది? సినిమా అయ్యేలోగా నా పని అయిపోయేలాగా ఉంది. ఏంటి? ఏం లేదు. వామ్మో నందు, చాలు, మిగతా రేపు మార్నింగ్ చూద్దాం. సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఎక్కడికి పోయేదేలే. సరే, నేను వాష్రూమ్ పోయేసి వస్తా. ఎక్కడికైనా సరే మూవీ అయ్యాకే. ఆ హారర్ సీన్ కి ఇక్కడే పోస్తే ఎలా ఉన్నా చెప్తే అర్థం కావట్లేదు నీకు. అసలు ఎవడైనా బాయ్ ఫ్రెండ్ హారర్ మూవీ ప్లాన్ చేస్తాడా? నేను చేస్తాగా.
నేను చేస్తాగా. ఇంకొక కార్డు వస్తే నేను షో కొట్టేయచ్చు. ఎహే తొక్కల గేమ్. ఏదైనా ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేద్దామా? ఇంట్రెస్టింగ్ అనా? అంటే ట్రిప్కి వెళ్దామా? ట్రిప్పా? ఆ, ఇంతకు ఎక్కడికి? ఎవరికి తెలుసు, వెళ్తూ వెళ్తూ ఆలోచిద్దాంలే. నాకు అర్థం కాల. కార్ తీసుకొని ఓఆర్ఆర్ ఎక్కుదాం, అప్పుడు డిసైడ్ చేద్దాం ఎక్కడికి వెళ్దామా అని. వాట్? ఇప్పటికిప్పుడు నీ దగ్గర ఎంత మనీ ఉన్నాయి? మంత్ ఎండ్ కదా, ఒక 7,000 ఉన్నాయి. ఇప్పుడు ఆ 7,000 కూడా లేవనుకో, ఆ? మనం కార్లో వెళ్తూ ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదిద్దాం. ఈ అన్ప్లాన్ ట్రిప్ ని ఫినిష్ చేద్దాం. ఆ? చేతిలో డబ్బులుండి కార్లో పెట్రోల్ ఉంటే ఎవరైనా తిరుగుతారు. కానీ మనం దాబాలో ఫుడ్ తిని అక్కడి నుంచి తప్పించుకోవాలి. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించాక వాడు బిల్ అడిగే గ్యాప్ లో చెక్కేద్దాం. అప్పుడు కానీ బాబాయ్ బొక్కలో దేరు. దొరకకపోతే అదొక అడ్వెంచర్, దొరికితే అక్కడి నుంచి తప్పించుకోవడం కూడా ఒక అడ్వెంచరే కదా. నందు నీకేమన్నా లూజా? శశి, ఫ్యూచర్ లో చెప్పుకోవడానికి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉండాలంటే ఇప్పుడు ఏదైనా ఎగ్జైటింగ్ గా చేయాలి కదా. నీతో అంటే అసలు ఫ్యూచరే ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఏ చెంచలు కూడా జైల్లో మిగిలిపోతానేమో. ఇప్పుడు ఏంటి, వస్తావా రావా? ఏంటి ఇంత చెప్పాక కూడా మళ్ళీ సిగ్గులేకుండా అడుగుతున్నావా? ఎల్లెల్లహే. నన్నెళ్ళమని వీడెళ్తాడేంటి? We're in trances, going all to different places, different planets. Watch your aura pass me by, losing balance. What if we run out of time and second chances? అదిగో మన ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్. ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని పట్టుకొని ఏంది నువ్వు? పదా. ఓ ఏంటి వీళ్ళు అసలు? ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ కొమరం భీమ్ స్టాచ్యూ అని కూడా తెలీదా? I've been hopeful, baby. I was hoping maybe now you cross my path. I've been sinking lately and it's hard to move. Think I'm stuck on you. We're in trances, going off to different places, different planets. Watch your aura pass me by, losing balance. What if we run out of time and second chances? Empty-handed. I wonder, would you love me better if I go? I'm not home. I wonder, can we trace the stars above to let us know? Let go. బాగుంది కదా. శశి, రైడ్కి వెళ్దామా? రైడ్ కా? సరదాగా లక్క వరకు రైడ్కి వెళ్దామా? నేను అంటుంది ఆ రైడ్ కాదు, ఈ రైడ్. బామ్మో, ఆ రైడ్ అయితే నా వల్ల కాదు. కావాలంటే ఆ రైడ్ వెళ్దాం. అదంతా కాదు శశి, ఇప్పుడు నాతో జెయింట్ వీల్ ఎక్కుతున్నావా లేదా? హే, ఇద్దరుంటే కానీ స్టార్ట్ చేయడా? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? రేపు పెళ్ళయ్యాక ఏదైనా కష్టాలు వచ్చాయనుకో, నువ్వు ఇలాగే నన్ను వదిలిపెట్టి వెళ్తావని. అరే దేని నుంచి దేనికి లింక్ చేస్తున్నావు? అయినా కష్టాలు వస్తే నీ వల్ల అయి ఉండాలి. ఇప్పుడు నువ్వు నాతో ఎక్కుతున్నావా లేదా? రాక చస్తానా? వచ్చే చస్తాను. పద. అమ్మ నందు భయం వేస్తుంది నందు. రేయ్ రే 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 ఆపేయండి రే, నా వల్ల కాదు రే. టికెట్ డబ్బులకి డబుల్ ప్రైస్ ఇస్తే ఆపేయండి రా. రే 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 రే. శశి, శశి లే. శశి, ఛీ, నీతో ఇంకా స్కై డైవింగ్ వెళ్దాం అనుకున్నా. ఈ జెయింట్ వీల్ కేనా? ఛీ, లెట్స్ బ్రేకప్ శశి, ఇట్స్ నాట్ వర్కింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ రిలేషన్లో నాలాంటి అడ్వెంచరస్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే కమెంట్ చేయండి. అండ్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు వాట్ నాట్.